మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవార్ జలాల్పూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చిట్యాల యాదమ్మ బొంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, రామగౌడ్, అక్షయ్ గౌడ్, రామారావు, రాఘవాలు, సత్యనారి, రామస్వామి, కిస్తాన్ గౌడ్, బాలకృష్ణ గౌడ్, అంజన్ గౌడ్, శేఖర్ గౌడ్, సత్యగౌడ్, రామకృష్ణ పటేల్, కావేరి మహేష్, లంబాడి సూర్య, లంబాడి రెడ్యాదుర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామగుని ఆశయం తీయాలంటే మేము పోటీ చేయాలని బాగా చేస్తున్నాము. ఇంతకుముందు మేము చేయంగా ఆయన ఓడిపోయిన 2-3 ఓట్లు ఓడిపోయాడు. ఇప్పుడు ఈసారి గెలవాలని బాగా ప్రయత్నం చేస్తున్నాం. మేము పక్క 100% గెలుస్తాం. ఇప్పటికే మాకు ఆధిక్యం వస్తుంది. పక్క గెలుస్తాం. నేను ఎన్నో నుంచి మా మీద పోటీ చేసి దివంగత రామగౌడు తన ఆశయం నెరవేరాలని ఎన్నో కలలు అన్నాడు. 3-4 సార్లు ఓడిపోయాడు. అందుగురించి ఆయన స్ఫూర్తిగా మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. అదే ఆశయంతో గ్రామస్తులందరి సహకారంతో ఈసారి విజయ బరిలో వాళ్ళ నుంచి ఆయన భార్య చిట్యాల యాదమ్మను బరిలోకి దింపి ఆమె భారీ మెజార్టీతో గెలిపిస్తామని నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. చానేళ్ల నుంచి కాంగ్రెస్ తరఫు నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న క్యాండిడేట్ని పెట్టినాము సర్పంచ్గా. ఒకవేళ ఈయన సర్పంచ్ గెలిచినట్టయితే ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. కాంగ్రెస్కు అనుబంధంగా ఈయన యాదమ్మ, చిటాల యాదమ్మ, రామగౌడు దాన్ని పెట్టినాం సర్పంచ్గా. అందరూ ఓటేసి గెలిపించగలరని మన గ్రామ పెద్దలకు, నాతోటి మిత్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ నమస్తే. నా పేరు చిట్యాల అక్షయ్ గౌడ్, మా నాన్న చిట్యాల రామగౌడ్, చిట్యాల యాదమ్మ మా అమ్మ. సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి నిలబెట్టడం జరిగింది. మాది జలాల్పూర్ గ్రామం, వెల్దుర్తి మండల్, మెదక్ డిస్టిక్. ఈసారి మా నాన్నగారి ఆశయం కోసం ఖచ్చితంగా మేము సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని కోరుకుంటున్నాము. ఊర్లో కూడా అందరూ పెద్ద మనుషుల మద్దతుతోని, అందరి గ్రామ ప్రజలందరి మద్దతుతోని ఈసారి సహకారంతో ఖచ్చితంగా బరిలోకి దిగాము. అలాగే ఈసారి ఖచ్చితంగా విజయం మాదే అని కోరుకుంటున్నాము.